1979లో నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ అనితతోటి ఒకసారి అన్నాను, అనిత నాకు నీలాగానే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలనిపిస్తుంది అన్నాను. అప్పుడు ఏమనలేదు, మరుసటి రోజు వచ్చి పద మా గురువుగారి దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి శ్రీమతి రంగమణి గారి దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు రంగమణి గారు నన్ను, ఏంటబ్బాయి నీకు కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని ఉందా అన్నారు. అవును గురువు గారు అన్నాను. అయితే పద అంటూ నన్ను లోనికి తీసుకెళ్ళి నా చేత అప్పుడే కూచిపూడి స్టెప్స్ నేర్పించారు. దాదాపుగా 30-40 ఏళ్ళ నుండి మా గురువుగారి దగ్గర విద్య అభ్యసిస్తూనే ఉన్నాను. ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మా గురువుగారి నుంచి అభినయం నేర్చుకోవాలనుకుంటే మాత్రం శ్రీమతి రంగమణి గురువు గారు. మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, చిన్నప్పుడు మమ్మల్ని అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తూ అభినయం ఎలా నేర్పాలి అనే శ్లోకాన్ని యదా హస్తస్తదో దృష్టి యథా దృష్టిస్తదో మన యథో మన తదో భావ యథో భావ తదో రస అనే శ్లోకాన్ని పఠిస్తూ తాను అభినయిస్తూ మా చేత అభినయింపజేసేది. అంతటి గొప్ప గురువుగారండి. మాకు రంగమణి లాంటి గురువుగారు దొరకడం అదృష్టంగా భావిస్తాను. వన్ మోర్ ఇంపార్టెంట్, గురువుగారి నాన్నగారు అయినటువంటి పద్మభూషణ్ గ్రహీత గొప్ప కూచిపూడి కళాకారుడు సిఆర్ ఆచార్య వారు వచ్చేవారు. వారి దగ్గర కూడా మాకు ఎంతో నేర్చుకునే అవకాశం దక్కింది. ఎందుకంటే అట్లాంటి గొప్ప గురువు దర్శనమే భాగ్యం. అలాంటి గురువు గారి దగ్గర నేర్చుకోవడం అన్నది మా అదృష్టంగానే భావిస్తాను. మేమంతా చిన్నపిల్లలే. మా గురువు గారు ఎలా చెప్తే అలా చేశాను. ఎన్ని ప్రదర్శన ఇచ్చామో మాకే తెలియదు. ఇచ్చిన ప్రదర్శనలు లెక్కలు ఇవ్వండి. చెప్పుకోదగ్గ ప్రదర్శనలే, ప్రాంతీయంగా కానీ రాష్ట్రేతర కానీ దేశ విదేశాల్లో కూడా గురువుగారి శిష్యులు ఇప్పటికీ అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మయూర గౌతము, సింహనందిని, పద్మావతి ఆవర్గణం లాంటివి ఆలయ నృత్యాలు ఇప్పటికీ దేశ విదేశాల్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు. అది మూల పడిపోయినటువంటి, మరుగున పడిపోయినటువంటి ఆలయ నృత్యాలని ఇంతటి ప్రాచ్యాన్ని సంపాదించి పెట్టారు శ్రీమతి రంగమణి గారు. గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నా మొట్టమొదటి పర్ఫార్మెన్సే శ్రీ అన్నమాచార్యుడిగా చేశాను. శ్రీ శ్రీనివాస కళ్యాణంలో అన్నమాచార్యుని పాత్ర నేను వేశాను. అదే నా మొట్టమొదటి పర్ఫార్మెన్స్. ఆ పాత్ర నాకెంతో పేరు సంపాదించి పెట్టింది. తర్వాత కాలంలో నాకు బాగా పేరు తెప్పించి పెట్టినటువంటి పాత్ర గీత సచ్చిదానందంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిగా. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిగా పాత్ర పోషించే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మధన్యమైందని భావిస్తాను. మాడుగుల నాగపతి శర్మ గారు రచించినటువంటి గీత సచ్చిదానందంలో స్వామీజీ లాగా నటించే అదృష్టం నాకు దక్కడం ఏ పూర్వ పుణ్యమో, అందువల్లనే ఆ పాత్ర నాకు దక్కింది. ఆ గీత సచ్చిదానందం ప్రదర్శించిన తర్వాత పత్రికలు 1000 నోళ్లకు వెళ్ళాయి. సిఆర్ ఆచార్య గారు రచించినటువంటి సంధ్యా తాండవాన్ని మా గురువు గారు అయినటువంటి శ్రీ రంగమణి గారు మొట్టమొదటిసారిగా నాకు నేర్పించి నా చేత కోర్బాలో, మధ్యప్రదేశ్ కోర్బాలో నా చేత ప్రదర్శింపజేశారు. అక్కడ చూసిన వాళ్ళంతా సంధ్యాతాండవం చాలా బాగుందని మెచ్చుకున్నారు. పత్రికా ముఖంగా, నేను అక్కడ ఉన్న ప్రజల ముఖంగా నాకు ఎంతో
పేరు తెచ్చి పెట్టిన ప్రదర్శనగా చెప్పుకుంటాను. అది కూడా ఆనాటి మా ప్రదర్శనలు థియేటర్స్ వరకే పరిమితం కాలేదండి. దూరదర్శన్ ద్వారా కూడా ఎన్నో సోలో పర్ఫార్మెన్సెస్, బ్యాలెస్ ఇచ్చాము. అలాగే అప్పట్లో సిటీ కేబుల్ అంటూ ఉండేది. ఇప్పుడు త్యాగరాయ సభలో కానీ, రవీంద్ర భారతిలో కానీ ఇచ్చిన ప్రదర్శనలన్నీ కూడా వాళ్ళు లైవ్గా ప్రసారం చేసేవారు. అట్లా మా పర్ఫార్మెన్సెస్ ఎన్నో సిటీ కేబుల్ ద్వారా, దూరదర్శన్ ద్వారా ప్రదర్శితమైనాయి. తర్వాత అలివేలు మంగా విలాసంలో నారదులు గాను, తర్వాత మానవ మానవ గాలెలోను, హరితహారం గాలలోను ముఖ్య పాత్రలు పోషించే అవకాశాన్ని మా గురుగారు నాకు కల్పించారు. ముఖ్యంగా హరితహారంలో నేను చేసినటువంటి పాత్ర నాకెంతో పేరు సంపాదించి పెట్టింది. అలా చెప్పుకుంటూ పోతుంటే సోలో ప్రదర్శనకు వచ్చే వరకు అన్నమాచార్య కీర్తనలన్నీ కూడా ప్రదర్శించాను. దశావతార శబ్దము, తరంగము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రదర్శనలు అండి నేను ఇచ్చినాయి. ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే ఇక్కడ మన ప్రోగ్రామ్స్ని ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంస్థ వాళ్ళే స్పాన్సర్ చేసేవారు. నాకు ఇప్పటికి గుర్తుంది, మేము ఇచ్చే పర్ఫార్మెన్స్లో మ్యాక్సిమంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే స్పాన్సర్ ఇచ్చింది. ఇట్లాంటి గురువు నాకు దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తాను. నాలాంటి కళాకారులు తీర్చిదిద్దినటువంటి మా గురువు గారికి శతకోటి వందనాలు.